ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహూదు మగనమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి ద్రోహులైరి గనుక యెహోవా అసోరులో ఏలు కానాను రాజైన అబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లుగైతే మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఒకటి గమనించుకుంటూ వస్తాం. పాపంలో పడిపోవటం, దేవునికి విరుద్ధంగా ఉండటం, మరలా దేవుడు వారిని కాపాడటం, న్యాయాధిపతిని పంపించటం, కాపాడటం. అయితే ఇక్కడ మరి ఇంకా ద్రోహులై ఉన్నప్పుడు దేవుడు మరి ఇశ్రాయేల్ని ఎవరి చేతికి అప్పగించాడు అని అంటే ఒక రాజు చేతికి. అతను ఎవరు అంటే శత్రువు చేతికి అప్పగించినప్పుడు 20 సంవత్సరాలు దేవుని ప్రజల్ని కఠినమైన పనులు బాధ పెట్టారు. అయితే మనం గమనించుకోవాల్సిన ఒక గొప్ప మంచి విషయం ఏందయ్యా అంటే, దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు, అది పాపంలో పడిపోయినప్పుడు ఎవరి చేతులకు అప్పగిస్తున్నాడు దేవుడు అంటే శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు. ఇక శత్రువు ఏం చేస్తాడంటే ఇక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు తెలియదు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో అపవాది మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు. అది నువ్వు తెలుసుకున్నంత కాలం. ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ 20 సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేశారు. అయ్యా, మాది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించేసయ్యా అని ప్రార్థన చేయగా మరలా మరి ఒక న్యాయాధిపతిని పంపించి దేవుడు వారిని విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. రోజున నువ్వు పాపం చేస్తే దేవుడు నిన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడు. అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు, నీకు బుద్ధి వచ్చిందాకా ఈ రోజున. అందుకని పాపంలో పడకుండా ప్రార్థన చేసుకొని దేవుని యందు